78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ఏపీ సచివాలయం, శాసనసభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. అసెంబ్లీ భవనంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. 3 రంగుల విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సిద్దమైంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. దినోత్సవ వేడుకల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. ఏదైతే విజయవాడ వేదికగా రేపు సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఇందిరాగాంధీ స్టేడియం ని ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఏదైతే శకటాల ప్రదర్శన ఉంటుందో శకటాలకి ప్రదర్శనకి సంబంధించినటువంటి రిహార్సల్ ని కూడా చేపట్టారు. ముందుగానే భద్రతా విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేశారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఇందిరాగాంధీ స్టేడియం పూర్తిగా జెండాలతోటి రెపరెపలాడుతా ఉంది. ఉదయం 8:50 సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం కి చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ముందుగా గౌరవ వందనం స్వీకరిస్తారు. గౌరవ వందనం అనంతరం ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి వివిధ శకటాలను ఏ శాఖకు సంబంధించిన శకటాన్ని వారు ప్రదర్శించడం జరుగుతుంది. ప్రదర్శించిన తర్వాత ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి సంవత్సరం గౌరవ వందనంగా స్వీకరించే కార్యక్రమంలో సీఎంతో పాటు పాల్గొంటారు. అయితే ఈసారి ప్రతి ఒక్క మంత్రి అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఇవ్వడంతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఎవరికి కేటాయించిన చోట వారు జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడం, స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రేపు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగేటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అయితే ఏదైతే ఉదయం 8:50 ఇక్కడికి చేరుకున్న తర్వాత జెండా వందనం తర్వాత గౌరవ వందనం తీసుకుంటారు. దాని తర్వాత పోలీసు వారి నుంచి ఇచ్చేటువంటి గౌరవ వందన స్వీకారం, అలాగే ఇప్పటికే ప్రతిభ కనబరుచినటువంటి అధికారులకు సత్కార కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి తిరిగి సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అయితే స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం అంగరంగ వైభవంగా ఇందిరాగాంధీ స్టేడియం అయితే ముస్తాబవుతోంది. ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో జెండా ఎగురవేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఇక్కడికి రాబోతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.